ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవకులకు వందనాలు, కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు, సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో వ్రాయబడిన వచనాలను మనము ధ్యానం చేద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం. 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షంలో ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయముందరు. రైట్, ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చాలా విషయాలు చదివాం. ఇందులో 12వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు యుద్ధము చేయకుడి అనే మాట మనం చూస్తున్నాం. యుద్ధం చేయొద్దని ఎవరంటారు? యుద్ధం చేయొద్దని ఎవరంటారు? ఓడిపోతామని భయం కలిగిన వాళ్ళు యుద్ధం వద్దంటారు. అబియా యుద్ధం చేయొద్దు అని చెప్తున్నాడు. ఓడిపోతామనే భయంతో కాదు, అసలు మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలుసుకోండి అనే ఉద్దేశం. ఇక్కడ 7వ వచనంలో చూడండి, సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి అనే మాట చూస్తున్నాం. యెరోబాము అబియాతో యుద్ధం చేస్తున్నాడు. యెరోబాము రెహబాముతో యుద్ధం చేస్తున్నాడు. అసలు యుద్ధం ఎవరితో చేస్తున్నావో తెలుసా నువ్వు అని జ్ఞాపకం చేస్తూ చూడండి, వచనం 8, దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించేదమని తలంచుచున్నారు. ఈ మాట చూడండి, మీరు యుద్ధం చేస్తున్నారు కాదు, యుద్ధం చేయ తెగిస్తున్నారు అని చెప్పాడు. యెరోబాము యుద్ధ మూలాలు లేదా యెరోబాము రాజ్య మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే దావీదులో నుంచే వచ్చాయి. దేవుడు దావీదు కుమారుడైన సొలొమోను తర్వాత యెరోబాముకి ఇశ్రాయేలు 10 గోత్రముల వారిని అప్పగించాడు. కానీ ఇప్పుడు అతడు దావీదు ఇంటిపైన యుద్ధానికి బయలుదేరాడు. సో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యుద్ధం చేయటానికి తెగిస్తున్న ఇతడు ఎలాంటివాడు, యుద్ధం చేయాలనుకుంటున్న ఇతడు ఎలాంటివాడు అనేది మనం గమనించాలి. దానికి ముందు పరిశుద్ధాత్మకు విరోధంగా లేస్తున్న, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్న వారు కూడా ఇటువంటి వారే అని మనం గమనించాలి. కారణం ఏంటంటే, ఈ అధ్యాయంలో 12వ వచనంలో యుద్ధం చేయకుడి అని, మీరు సొలొమోను బాల్య దశలోనే యుద్ధానికి వచ్చారని, ఆ తర్వాత మరి దావీదు ఇంటి మీదే మీరు యుద్ధానికి లేస్తున్నారని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేస్తూ అసలు మీరు ఎవరంటే, అహరోను సంతతి వారిని యాజకత్వం చేయకుండా త్రోసివేసిన వారు, లేవీలను యాజకత్వం చేయకుండా మీరు త్రోసివేసిన వారు అని జ్ఞాపకం చేశాడు. మనము గత వర్తమానాల్లో ఒక సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం.
అదేమంటే, లేవీలు లేదా యాజకులు, అహరోను ఇంటివారు లేదా అహరోను సంతతి వారు ఇశ్రాయేలు మధ్యలో కాపురం ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఆ లేవీలను, అహరోను సంతతి వారిని తమ మధ్య కాపురం ఉండకుండా వారు త్రోసివేశారు. ఇది మనం గత వర్తమానాల్లో విన్నాం. దేవుడు లేవీల గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 18:2 ఏమన్నాడంటే, మీరు చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 2వ వచనంలో వారి చదువు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు, యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాము, వాక్యంలో గమనించండి, ఆయనే వారికి స్వాస్థ్యం అని చెప్పాడు. ఇశ్రాయేలు మధ్యలో వారికి దేవుడు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. అంటే ఇశ్రాయేలీలే వారికి స్వాస్థ్యం ఇచ్చేటట్లుగా, ఇశ్రాయేలే వారికి భాగం ఇచ్చేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? యెరోబాము ఏం చేశాడంటే, లేవీలను, యాజకులను త్రోసివేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో రాజులేని దినములలో ఇశ్రాయేలీలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో అక్కడ కూడా చూడండి ఏం జరిగిందో. న్యాయాధిపతుల గ్రంథం 19:1 ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో, 21వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలుకు రాజు లేని దినాల్లో ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అన్నాడు. ఏంటి ఆ ప్రవర్తన అంటే, చూడండి ఒకసారి 17:6 చూడండి. 17:6 ఆ దినంలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఏంటి ఆ ప్రవర్తన అంటే, 5వ వచనం, మేకాను ఒక మనుషునికి దేవమందిరం ఒకటి ఉండేను, మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులు ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను అనే మాట మనం చూస్తున్నాం. యెరోబాము పాపం చేయకముందే ఇశ్రాయేల్లో అటువంటి ఒక ఉదాహరణ మేకా ఇంట్లో మనం చూస్తాం. మేకా అతడు ఒక మందిరం చేయించాడు, అందులో గృహదేవతలు పెట్టాడు. అతడు ఒక యాజకుడిని, తన కుమారుని తనకు యాజకుడిగా ప్రతిష్ఠించాడు. దీనిని ప్రభు ఏమని రాయించాడంటే, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించటం. ఈరోజు ఎవరిని ప్రతిష్ఠిస్తున్నారో మనం చూస్తున్నప్పుడు, పిలుపు లేని వారిని, వరము లేని వారిని, అభిషేకంతో మాట్లాడని వారిని, లేదా ఒకప్పుడు ఆత్మవరాలను దూషించిన వారిని, సంఘాలను పాడు చేసేవారిని మరి సేవకులుగా ప్రతిష్ఠిస్తూ కావాలని మరి నిలబెడుతున్న వారిని ఈ తరంలో మనం చూస్తున్నాం. దైవ గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన వర్తమానంలో అబియా ఎంతమందిని నిలబెట్టాడు యుద్ధానికి? 4 లక్షల మందిని. యెరోబాము ఎంతమందిని నిలబెట్టాడు? 8 లక్షల మందిని. అంటే మీరు చూడండి, చాలా క్లియర్గా ఈ నెంబరే చెప్తుంది. ఏమనంటే, దావీదు ఇంటి మీదకు తిరుగుబాటు చేయటానికి, మరి శక్తి లేనప్పుడే బాల్య దశలోనే సొలొమోను మీద తిరుగుబాటు చేయటానికి, లేదా మనం ఇప్పుడు చదివినట్లుగా రెహబాం మీద కానీ, అబియా మీద కానీ ఇలాగ తిరుగుబాటు చేయటానికి మరి లేస్తున్న ఇటువంటి యెరోబాము లాంటి వారిని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి 13వ అధ్యాయం 7వ వచనం మనం చదివాం కదా. దానికి ముందు వచనం 5 చూడండి. వచనం 5, ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చానని మీరు తెలుసుకుందరు కదా. రైట్, ఇక్కడ మనం దావీదుకు అప్పగించబడిన రాజ్యాన్ని భంగము కాజాల నిబంధన రాజ్యం అని చెప్పాడు.
నిబంధనను బట్టి అప్పగించబడిన రాజ్యం. కాబట్టి అట్లీస్ట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కవనెంట్. నువ్వు కనీసం నిబంధననన్నా గనపరచాలి. నువ్వు నిబంధనను గనపరచట్లేదు, దావీదింటిని గనపరచట్లేదు. మరి రెహబాం చిన్న వయసులో నీ యుద్ధానికి వచ్చావు, ఇప్పుడు కూడా నువ్వు యుద్ధానికి వస్తున్నావు. యుద్ధానికి రావద్దు, యుద్ధం చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు అని చెప్తున్నాడు అన్నమాట. ఇలాంటి వాతావరణమే మనం యెఫ్తా దినాల్లో చూస్తాం. యెఫ్తా అమ్మోనీయులతో చెప్తాడు ఏమనంటే, సమాధానం పడదాం, యుద్ధం వద్దు అని చెప్తాడు. అయినా వాళ్ళు యుద్ధానికి వస్తారు, యెఫ్తా గెలుస్తాడు. ఇక్కడ కూడా మనం చూస్తుంది ఏంటంటే, అసలు ఏ ఇంటి మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం అనేది గమనిస్తే, లేదా ఏ ఇంటి మీద తిరుగుబాటు చేస్తున్నారు అనేది మనం గమనిస్తే, దేవుడు ఎవరితో నిబంధన చేశాడో ఆ ఇంటి మీద. రెండవది, అహరోన్తో కూడా దేవుడు నిబంధన బట్టే అతనికి యాజకత్వం ఇచ్చాడు. పాత నిబంధనలో అహరోను తనకు యాజకుడికి ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. సో అందుకనే నిబంధనను బట్టి అయినా గనపరచాలి. ఇక్కడ ఏం చెప్పాడంటే, దీన్ని ఉప్పు నిబంధన, భంగము కాజాల నిబంధన. క్రొత్త నిబంధన మనం చూస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక 13:20 ఏం చెప్పాడంటే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తం అని చెప్పాడు. నిత్యమైన నిబంధన అని చెప్పాడు. అక్కడ నిత్యమైన నిబంధనను బట్టి మరి గొప్ప కాపరైన యేసు ప్రభు మన జీవితంలో పనిచేస్తున్నాడు అన్నాడు. నిబంధనను బట్టి పనిచేసేవారు ఉన్నారు, నిబంధనను అర్థం చేసుకోకుండా పనిచేసేవారు ఉన్నారు. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం చూస్తే అక్కడ అన్నాడు, కృపకు మూలమగు ఆత్మ అని చెప్పాడు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదివితే, విశ్వాసంతో కూడిన ఆత్మ అని చెప్పాడు. ఈ 2 వచనాలు పరిశీలిస్తే విశ్వాసం అంటే నిబంధన, కృప అంటే నిబంధన. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు నిబంధనను అనుసరించి పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రతిష్ఠించబడిన నిబంధనను అనుసరించి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఈ నిబంధనను గనపరచకుండా యెరోబాము యుద్ధానికి వస్తున్నాడు. ఇలా చెప్పుకుందాం, ప్రస్తుతానికైతే దావీదు ఇంటి వారికి కేవలము ఒక గోత్రమే ఉంది, యోధా ఇంటి వారే ఉన్నారు. మరి బెన్యామీనీయులు ఉన్నారు, ఇప్పుడు లేవీలు కూడా వచ్చారు, యాజకులు కూడా ఉన్నారు. చిన్న రాజ్యమే. ఒకప్పుడు అపజయమెరుగని రాజు, అతని కుమారుడు వెండి ఎన్నికకు రాని ఐశ్వర్యవంతుడు. అయినా కూడా ఇప్పుడు యెరోబాముకు 8 లక్షల మంది యుద్ధానికి నిలబడ్డారు. సంఖ్యాబలం ఎక్కువ ఉంది. మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు అయినా కూడా నిబంధనను బట్టి యుద్ధానికి వెళ్ళకూడదు. అహరోను కూడా, యాజకులను కూడా త్రోసివేయకూడదు. లేవీల మీద మరి తిరుగుబాటు చేశారు, లేదా త్రోసివేశారు. ఇవన్నీ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు వీటన్నిటిని అబీయా జ్ఞాపకము చేస్తున్నాడు. మీరు రాజుల గ్రంథం తీసి చదవండి, ఇవన్నీ ఉంటాయేమో, అక్కడ మీకు ఇవేం కనపడవు. సో దేవుని ఆత్మ వ్రాయించిన ఈ సంగతులను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ అధ్యాయంలో చాలా ఎక్కువగా, చాలా గట్టిగా అబీయా చెప్పిన మాట ఏంటంటే, యాజకులు మా పక్షంగా ఉన్నారు, లేదా మేము యాజకులను త్రోసివేయలేదు అనే మాట చెప్పాడు. చూడండి ఒకసారి, 13వ అధ్యాయం 10వ వచనం, మేము ఆయనను విసర్జించిన వారము కాము, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయ యాజకులై ఉన్నారు, లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. అదంతా వివరంగా 11వ అధ్యాయంలో రాశాడు కదా. 12 ఏమన్నాడు, ఆర్భాటం చేటుకై బోరలు పట్టుకొని ఊదినట్టు ఆయన యాజకులు మా పక్షంగా ఉన్నారన్నాడు. యుద్ధం జరిగిందా? ఈ అధ్యాయంలో జరిగింది. గెలుపు వచ్చిందా? వచ్చింది. ఎవరికి వచ్చింది? అబీయాకే వచ్చింది, యోధా వారికే వచ్చింది. కాబట్టి
లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఎవరు చేయవలసిన పనిని వాళ్ళే చేస్తున్నారు. కానీ అటుపక్కన టీంలో ఏం జరుగుతుంది? యాజకులకు ప్రతిగా యెరోబాము ప్రతిష్ఠించిన వారు ఉన్నారు, లేవీయులకు ప్రతిగా యెరోబాము ప్రతిష్ఠించిన వారు ఉన్నారు. ఎందుకు అంత గర్వం వచ్చి ఉంటుంది, లేదా ఎందుకు అతడు అంతగా తెగించుంటాడు అని అంటే కారణము ఈ సంఖ్యాబలం, లేదా ఇప్పుడు అతని పక్షంగా ఉన్న సైన్యపు లెక్క కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో బంగారు దూడలు చేయించాడు, బేతేల్లో బలిపీఠం కట్టాడు. ఇప్పుడేమో అహరోను సంతతి వారిని యాజకులు ఉండకుండా త్రోసివేశాడు, లేవీయులను పంపివేశాడు, ఇశ్రాయేల్ వారి మధ్యలో వారి కాపురం ఉంటుండగా వారిని గెంటేశాడు. ఇంత చేసి మరి చూస్తున్నప్పుడు చిన్న వయసులోనే రెహబాము ఉండగా మరి అతని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు అబియా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఈ అధ్యాయంలో యెరోబాము చనిపోయాడు, ఈ అధ్యాయంలో యెరోబాము ఓడిపోయాడు. కానీ అతడు యుద్ధానికి లేచాడు, అది మాత్రం మర్చిపోవద్దు. సో మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. దావీదు ఇంటిలో భక్తిగల మూలాలు మనం చూస్తున్నాం. ఆయన ఇంటిలో నుంచి నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, దావీదు ఇంటిలో శకునము కానీ మంత్రము కానీ లేదు. ఎందుకంటే మీరు దావీదు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, సౌలు గురించి ఆలోచిస్తున్నప్పుడు వాక్యంలో ఇలా వ్రాయబడింది చూడండి. జకరియా గారు ప్రార్థన చేస్తూ సౌలును జ్ఞాపకం చేశాడు ఉదయం. చూడండి ఒకసారి దైవ గ్రంథంలో సమూయేలు రెండవ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అంతకంతకు ప్రబలేను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అన్నాడు. సో దావీదు అంతకంతకు ప్రబలటానికి కారణం ఏంటంటే యోహాను 3వ పత్రిక 2లో అన్నాడు, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్తాం. దావీదు ఇంటిలో ఆరాధన విషయంలో రాజీ లేదు. దావీదు విగ్రహారాధన చేశాడని ఎప్పుడైనా అసలు ఒక్క ఎగ్జాంపుల్ అయినా ఉందా? ఇంకోటి చెప్పమంటారా? అసలే యోధా రాజులందరినీ దావీదుతో కంపేర్ చేశాడు. ఏ విషయంలో? ఆరాధన విషయంలో. దావీదులాగా ఇతడు ఆరాధించలేదు, దావీదులాగా ఇతడు సేవించలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. కారణం యథార్థమైన ఆరాధన. అలాగే ఇశ్రాయేలు రాజులందరినీ యెరోబాముతో కంపేర్ చేశాడు, నెబాత్ కుమారుడైన యెరోబాము. ఎందుకంటే అతడు విగ్రహారాధికుడు. కాబట్టి ఆరాధన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరి పరిశీలించవలసిన అంశం అన్నమాట. దావీదు కుటుంబంలో విగ్రహ సంబంధమైన అపవిత్రత లేదు. అందుకనే దేవుడు ఆ ఇంటిని వర్ధిల్లింపజేశాడు. ఇక్కడ మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 35వ అధ్యాయంలో కూడా వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే యాకోబు అంటున్నాడు, బేతేలుకు వెళ్దాం. చూడండి వచనం, బేతేలుకు వెళ్దాం, అన్య దేవతలను తీసి పారవేయండి. 2-3 వచనాలు చూస్తున్నాం. బేతేల్ అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు, దావీదు ఇల్లు, యాకోబు ఇల్లు, అబ్రహాము ఇల్లు, ఇవన్నీ దేవుని ఇల్లు పోలికగానే ఉన్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు ఏమన్నాడంటే నా తండ్రి ఇల్లు అన్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఏమన్నాడంటే నా తండ్రి ఇల్లు అన్నాడు. ఆ తర్వాత ముగింపులో మత్తయి సువార్తలు అన్నాడు, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడింది అన్నాడు. తర్వాత అన్నాడు ఇశ్రాయేలీలను ఉద్దేశించి చాలాసార్లు ఇల్లు కట్టువారు అన్నాడు. అపోస్తులు 4:11 ఇల్లు కట్టువారు. ఇశ్రాయేలీలు నా తండ్రి ఇల్లు, ఇశ్రాయేలీలు నా ఇల్లు అన్నాడు. అబ్రహాము ఇల్లు కానీ, దావీదు ఇల్లు కానీ, యాకోబు ఇల్లు కానీ, బేతేలు కానీ దేవుని ఇల్లు. ఈ ఇంటిలో విగ్రహము ఉండకూడదు. మేకా ఇంటిలో విగ్రహం ఉంది, యెరోబాము పరిపాలనలో విగ్రహాలు ఉన్నాయి, కానీ దావీదు ఇంట్లో విగ్రహం లేదు. అతడు యాజకులను ఎప్పుడు హీనపరచలేదు, లేవీయులను ఎప్పుడు త్రోసివేయలేదు. మీరు చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం నుంచి కూడా నిన్నే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి 3 మనుషులు వచ్చినప్పుడు అబ్రహాము 19వ వచనం 18వ అధ్యాయం 19లో ఒక సాక్ష్యం పొందుకున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే అబ్రహాము ఇంటిలో తన తరువాతి వారు ఎవ్వరూ కూడా
అపవిత్ర ఆత్మలకు కానీ లేదా పడిపోయిన దూతలకు కానీ అవకాశం ఇయ్యరు అని దేవుడే అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. 18వ అధ్యాయంలో పరిశుద్ధ దూతలు గురించి అబ్రహాం ఇంటి వారు ఎలా ఉంటారో చెప్పాడు కదా. 14లో అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదకును గణపరిచాడు. యాజకుడిని గణపరిచే కుటుంబం. పరిశుద్ధ దూతలు తప్ప అపవిత్రాత్మలకు అవకాశం ఇయ్యని కుటుంబం. అటువంటి కుటుంబం అబ్రహాముది. అటువంటి కుటుంబమే దావీద్ది. ఎందుకంటే అబ్రహాముకి ఏం వర్తిస్తాయో అవన్నీ దావీదుకు వర్తిస్తాయి తర్వాత. ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చూస్తాం. అబ్రహాం ఇంటిని దావీదు ఇంటిని మనం ఎలా గమనిస్తున్నాం? పెళ్లి చేసేటప్పుడు ఎన్ని తరాల ముందు చూడమంటారు? చూడమంటారు కదండి. ఎందుకు చూడమంటారు? ఊరికే చూడమనరు. దేవుడు మోయాబీయులను అమ్మోనియంతో వివాహం ఆడేటప్పుడు వారి 10 తరముల వరకు ఎవరిని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. 10 జనరేషన్స్ వరకు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే సంఖ్యాకాండం 31:16లో మోయాబీయులు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. ఈరోజు మనం సంబంధాలు ఎక్కడ వెతుక్కుంటామంటే వాళ్ళ హిస్టరీ చూడాలన్నమాట. వీళ్ళు ఎప్పుడైనా సంఘాలను పాడు చేసిన చరిత్ర వీళ్ళకుందా? మనం ఏం ఆలోచిస్తామంటే వీళ్ళ ఇంట్లో ఎవరికైనా రోగాలు ఏమైనా ఉన్నాయా, జన్యుపరమైన ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచిస్తాం. జన్యుపరమైన రోగాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు చదువుకున్న వాళ్ళు. మరి ఆధ్యాత్మికత, ఆత్మీయత, భక్తి ఇవన్నిటికి సంబంధించిన మనం ఈ ఫ్యామిలీలో నుంచి ఎవడైనా పరిశుద్ధాత్మకు విరోధి లేచాడా, క్రీస్తు విరోధి ఎవడైనా ఇంట్లో ఉన్నాడా చెక్ చేసుకొని వివాహం చేసుకోవాలి. ఏం సుమంత్, అర్థమైందా? ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే అది చెప్పి మీ డాడీకి, డాడీ నాకు పెళ్లి చేసేటప్పుడు ఆ ఇంటివారు బేతేలు ఇంటివారైనా, అబ్రహాం ఇంటివారైనా, యాకోబు ఇంటివారైనా, దావీదు ఇంటివారైనా ఒకసారి చూసి చెయ్యి నాకు అని చెప్పండి. ఎందుకంటే పడిపోయిన దూతలకు అవకాశం ఇచ్చిన వారు మన ఇంట్లోకి రాకూడదు. పరిశుద్ధాత్మను ఎదిరించిన వారు మన వ్యక్తిగత జీవితంలోకి రాకూడదు. మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తున్నాము అభిషేకించబడిన, ప్రతిష్ఠించబడిన యాజకులను అసలు ఎలా గెంటేశాడండి వాడు, యెరోబాము అనేవాడు. లేవీలు ఎలా వచ్చి ఉంటారు ఒకసారి అది ఆలోచన చేయండి. ఈరోజు పంతుల్ని ఏదైనా తిడితే ఇప్పుడు తిరుగుబాటు స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొంతమందికి అలవాటు ఏమైందంటే ఈ బ్రాహ్మిన్స్ని, పంతుల్ని ఈ పెళ్ళిళ్ళలో ఆటలాడుకోవటం అలవాటయ్యి కొంతమంది పిల్లలు అలాంటి పనులు చేస్తున్నారు. అది చేయకూడదు అనే నేను చెప్తున్నాను. వాస్తవంగా ఏంటంటే ఏదైనా విషయం ఉంటే క్లియర్గా తెలుసుకోవాలా, లేదంటే మాట్లాడకుండా మౌనంగా ఉండాలి తప్ప. అలాగే పాస్టర్ గారిని కూడా, సేవకులను కూడా ఇలాగే ఆకతాయితనంగా ఆడించే ఎలీషాను బోడివాడ అన్న తరం కూడా ఇప్పుడు ఉంది. అయితే ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే వాడుకునేదాకా వాడుకోవటం సేవకుడిని, ఆ తర్వాత గెంటేయటం అన్నమాట. నీ గతి నువ్వు చూసుకో, నువ్వేం చేసుకుంటావు నువ్వు చూసుకునేటట్టు. వాక్యంలో ఏం చెప్పాడంటే వీళ్ళ గురించి, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టవద్దు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 9వ అధ్యాయంలో అంటాడు, సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించాలని ప్రభు నియమించాడు 14. కాబట్టి కళ్ళం త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దు 9వ వచనం ఈ మాటలు చెప్పాడు. అందుకని మనం ఇటువంటి వారు ఎవరైనా ఉన్నారేమోనని వారిని చెక్ చేసుకొని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మూలాలు తర్వాత బయటపడతాయి, ఆ బుద్ధి, ఆ ఉద్దేశాలు తర్వాత బయటపడతాయి. మీరు చూడండి దైవ గ్రంథంలో ఇటీవల నన్ను ఒకరు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోధాలో నుంచి జరహు వచ్చాడు, జరహులో నుండి జబ్ది వచ్చాడు. ఇలా మనం చూస్తే కర్మీ కుమారుడైన ఆకాను వచ్చాడు. కానీ జరహు వంశంలోంచి క్రీస్తు రాలే. ఎందుకంటే ఆ వంశావళిలో ఆకాను పుట్టాడు.
శపితమైన దాన్ని కొంచెము దాచి ఇశ్రాయేలు ఓడిపోవటానికి కారకుడైన లేదా ఇశ్రాయేలీలను బాధ పెట్టిన ఆకోరు అనే శ్రమను తెచ్చిపెట్టిన ఆకాను లాంటి వాడు పుట్టిన ఆ వంశావళిలో నుంచి క్రీస్తు ప్రభు రాలేదు. మీరు ఇంకా బాగా ఆలోచిస్తే ఇలా కూడా ఆలోచించవచ్చు. ఈ ఉదయం ఇలా కూడా ఆలోచించండి. రూతు బ్యాక్గ్రౌండ్ ఏంటి? తామారు బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాహాబు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ స్త్రీలు ఎవరైతే మెన్షన్ చేయబడ్డారో వీళ్ళెవరూ కూడా వాస్తవంగా ఎన్నికైన స్త్రీలు కాదు. ఎన్నిక లేని స్త్రీల్లో నుంచి ప్రభు రావటానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని సంఘం మీద, దేవుని కుటుంబం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ నుంచి రాలేదు. తామారు బ్యాక్గ్రౌండ్ అంత గొప్పదేం కాదుగా, రూతు బ్యాక్గ్రౌండ్ అంత గొప్పదేం కాదుగా, రాహాబు బ్యాక్గ్రౌండ్ అంత గొప్పదేం కాదుగా. కానీ సల్మాను బోయాజును కన్నాడు రాహాబు నందు, బోయాజు రూతు నందు ఓబేదును కన్నాడు. ఇలా మనం ఆలోచిస్తే ప్రభు పాపం చేసి ఆ తర్వాత అంటే నార్మల్గా సిన్ జరిగించి, పాపం జరిగించి, మరణకరము కాని పాపాలు చేసి ఆ తర్వాత క్షమించబడిన తర్వాత వారిలో నుంచి వచ్చిన ప్రభుని చూస్తాం, కానీ మరణకరమైన పాపం చేసిన వారిలోంచి ప్రభు రాలే. దుర్నీతి అని పాపంలోకి వెళ్ళిన వారిలోంచి ప్రభు రాలేదు. ఎందుకు రాలేదంటే వారి మూలాల్లో నుంచి ప్రభు రాలేదు. మీకు ఇంకటి చెప్తా, యేసు ప్రభు పుట్టకముందే ఉన్నాడు కాబట్టి ఎవరిలోంచి రావాలని డిసైడ్ అయ్యాడు. మనం కూడా పెళ్లి చేసుకోకముందే ఉన్నారు కొంతమంది, కాబట్టి ఇప్పుడు మీరు ఎవరిని చేసుకోవాలో జాగ్రత్త చూసి చేసుకోండి. ఆయన పుట్టకముందే ఉన్నాడు, చూసుకొని ఆయన ప్రవేశించాడు. ఆయన వచ్చిన వారిలో పాపులు ఉన్నారు, కానీ ఆయన వచ్చిన వారిలో దుర్నీతి అనే పాపం చేసిన వారిలో నుంచి ప్రభు రావటానికి ఇష్టపడలే. ఇలా మీరు ఆలోచిస్తే ఈ తిరుగుబాటు చేసేవాడు, యుద్ధం చేసేవాడు ముందుగానే చెప్పాడు, వాడికి మంచిగా చెప్పాడు. ఏమనంటే, నువ్వు హిస్టరీ తెలియనోడివి, నీ చరిత్ర తెలీదు. ఒకసారి దావీదు ఇంటి గురించి తెలుసుకో, దేవుడు చేసిన ఉప్పు నిబంధన గురించి తెలుసుకో, భంగము కాజాలని ఆ నిబంధనను బట్టి తెలుసుకో. మాత్రమే కాదు, సొలొమోను అంటే ఎవరో తెలుసుకో. ఇవన్నీ తెలుసుకోకుండా యాజకుని త్రోసేసి, లేవీని త్రోసేసి నువ్వు ఏదైనా చేద్దామనుకొని వస్తున్నావు, కానీ నువ్వు గెలిచేదైతే లేదరా అబ్బాయి అని చెప్పాడు. ఖచ్చితంగా ఈ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, వాడు చాలా యుక్తిగా ప్లాన్ చేశాడు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 13వ అధ్యాయం 13. యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగానను కొందరిని ఉంచి సైన్యం యూదా వారికి ముందును మాటుగాన వారికి వెనుకను ఉండునట్టు చేశాను. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాము వీడు చాలా ప్లానెడ్గా చేశాడు. అయితే 14లో యోధులు తమకు ముందును వెనుకను ఉన్నారని యోధావారు తెలుసుకున్నారు. ఎంత ప్లాన్ వేసినా, మాస్టర్ ప్లాన్ వేసినా ఇక్కడ మనం చూస్తున్నాం. మళ్ళీ ఆత్మప్రభు రాయించాడు. యోధావారు ప్రార్థన చేశారు, యాజకులు బోరలు ఊదారు, యోధావారు ఆర్భటించారు, దేవుడు వారిని మొత్తాడు. సో ఇది మనకు దేవుడు ఈ వచనంలో చూపిస్తున్న గొప్ప సంగతి అన్నమాట. యోధావారు ప్రార్థన చేశారు, యాజకులు బోరలు ఊదారు, యోధావారు ఆర్భటించారు, దేవుడు వారిని మొత్తాడు. ఇవేమీ కాకుండా యెరోబాము ఏం చేశాడు? ముందు వెనక మాటుగండ్రు నుంచాడు. ఇలా చెప్దాం, ప్రార్థన మన పక్షంగా ఉంది, ఆర్భాటం మన పక్షంగా ఉంది, బోరలు మన పక్షంగా ఉన్నాయి. అదే చూసుకోవాలి తప్ప మనది వాళ్ళ మీద రెట్టింపు రాజ్యం అని అనుకోవద్దు. వాళ్ళకి 4 లక్షలు ఉన్నారు, నాకు 8 లక్షలు ఉన్నారు అనుకోవద్దు. ఇక్కడ ఈ అధ్యాయంలో 17 చూడండి, 5 లక్షల మంది చచ్చిపోయారు ఆ యుద్ధంలో. 5 లక్షలు చచ్చిపోతే ఎంత అవుతారు? 8 లక్షలు. 3 లక్షలు. 3 లక్షలు అంటే ఎంతకు తక్కువ? 3 లక్షలు అంటే ఎంతకు తక్కువ అని అడుగుతున్నాను. 4 తక్కువ. 4 తక్కువ. రైట్ ఆన్సర్. 4 తక్కువ. 4 లక్షలు ఎవరివి? అభియవి. గర్విస్తే దేవుడు తగ్గిస్తాడు అనమాట. ముందు అధ్యాయంలో మనం అదే చూస్తాం. ముందు అధ్యాయంలో మనం ఏం చదివాం? 12వ వచనం
12 తన్ను తాను తగ్గించుకొనినందున అనేది చదివాం. నిన్న గర్వం అంటే ఏంటో మనం విన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ అధ్యాయంలో యుద్ధం చేస్తున్నవారు, తిరుగుబాటు చేస్తున్నవారు, దేవుడు వారిని తగ్గించేశాడు. ఈ అధ్యాయంలో అదే చూస్తాము. ఏమనంటే చూడండి, వచనం 13వ అధ్యాయం వచనం 17లో ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలు హతురైరి, ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి. బాబు, దేవుడు తగ్గిస్తాడు అమ్మా, ప్రభు తగ్గిస్తాడు అన్నమాట. మనం హెచ్చించుకుంటే, గర్విస్తే, మనం ఎవరి మీద యుద్ధం చేయడానికి తెగించామో చూసుకుంటే దేవుడు తగ్గిస్తాడు. మరలా చెప్తున్నాను, సంఖ్యాకాండం 23 మీరు చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 23 చదవండి. తర్వాత సంఖ్యాకాండంలో ఇంకొక వచనం కూడా నేను చదివిస్తాను మీ చేత. సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించున్నవి, యెహోవా నాటిన అగరు చెట్ల వలె, నదీ తీరమందున్న తోటల వలె, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షం వలె అవి ఉన్నవి అని చెప్పాడు. ఇశ్రాయేలు నివాసములు ఎంత రమ్యమైనవి. వాళ్ళు గ్యాదర్ అవుతున్నప్పుడు వాళ్ళ గ్యాదరింగ్ని చూసిన బిలాము మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో వారి యొక్క తూర్పు పాళ్యము, యోధా పాళ్యము 185,000 మంది. వారి యొక్క పడమటి పాళ్యము, ఎఫ్రాయిం పాళ్యము 108,000 మంది. వారి యొక్క దక్షిణ పాళ్యము, రూబేను పాళ్యము 157,000 మంది. వారి ఉత్తర పాళ్యము, దాను పాళ్యము 153,000 మంది. వారు గ్యాదర్ అవుతుంటుంటే, వారు ప్రయాణం చేస్తుంటుంటే సిలువలాగా వారు ఉన్నారు. వారు కూడి వస్తుంటుంటే అవి యెహోవా తోట వలె ఉన్నవి. కాబట్టి సంఘముగా కూడుతున్నవారు, సువార్తకై పరిగెడుతున్న వారి జోలికి రాకండి. సంఘముగా కూడుతున్నవారు, సువార్తకై పరిగెడుతున్న వారి జోలికి రాకండి. ఎందుకు రాకూడదంటే, మనం ఎందుకు వెళ్ళకూడదంటే, ప్రభు చెప్పాడు 24:1, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడటం మంచిది కాదు. ద్వితీయోపదేశకాండం 23:5 చదవండి. నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండేనని చెప్పాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుని పని చేస్తున్న దావీదు ఇంటికి, యాకోబు ఇంటికి, బేతేలు ఇంటికి, అబ్రహాము ఇంటికి, ఇశ్రాయేలు ఇంటికి విరోధంగా మనం మాట్లాడుతున్నాయి. దేవుడు కూడా వినడు. కానీ కొందరు వినటానికి ఇష్టపడతారు, కొందరు వాటికి చెవినివ్వటానికి ఇష్టపడతారు. అంటే దేవుడు చెవినివ్వలేదంటే, వీరు చెవినిచ్చారంటే వీరు యుద్ధానికే నిలబడ్డారు. ఆ 8 లక్షల మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. అయితే విజయం మాత్రం 4 లక్షల మంది. కొంతమంది ఓడిపోతున్నామని తెలిసి వచ్చి సంధి అవుతారు, కొంతమంది ఓడిపోము అనే ధైర్యంతో యుద్ధంలో నిలబడతారు. కానీ మనం యుద్ధం చేసే ముందు ఏంటి జోలికి వెళ్ళాము అనేది మనం ఆలోచన చేయాలి. ప్రార్థన చేసేవారు, బోరలు ఊదేవారు, ఆర్భాటం చేసేవారు, దేవుని పద్ధతిని గణపరిచే కుటుంబము ఆ కుటుంబం అని మనం చూస్తున్నాం. ఇందులో మనం చూసేది ఏంటంటే, ఇశ్రాయేలు ఇంటి వారికి 23:23, యాకోబు ఇంటి వారికి మరి దేవుడు తన కార్యాలు బయలుపరుస్తున్నాడు. ఒకసారి మనము ఈ ఉదయకాలం దుర్నీతి అనే పాపంలో, మరణకరమైన పాపంలో, పరిశుద్ధాత్మను దూషించుట, వాగ్దానాలను అపహసించుట, అభిషేకాన్ని హీనపరచుట, పరిశుద్ధ దూతలను అవమానపరచుట లాంటి పాపంలో ఇన్వాల్వ్ అయిన కుటుంబాలను చూడండి. ఆ కుటుంబాలకు దేవుని కార్యాలకు బయలుపరచబడడం, ఆయన మేలులు, ఆయన మర్మాలు తెలియపరచబడడం. ఇప్పుడు మన విలాప వాక్యాల గ్రంథంలో ఒక వచనం చదువుదాం. చూడండి, విలాప వాక్యముల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం, విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం వచనం 4 చూడండి. 4 నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి.
పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను. యాజకులు నిట్టూర్పు విడుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి. అదియు వ్యాకుల భరితురాలయను. నెక్స్ట్ చదువు. దాని విరోధులు అధికారులైరి. దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోన్ కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. రైట్, మీరు చూడండి ఈ అధ్యాయంలో లేదా ఈ గ్రంథం అంతా మీరు చదవండి. ఈ జనభరితమైన పట్టణం ఎలాగూ దుఃఖాక్రాంతమైందో చెప్తూ వచ్చాడు. ఏకాకే దుఃఖాక్రాంతమైంది చెప్తూ వస్తూ దీనిని రాజకుమార్తె అని ప్రారంభ వచనంలో చెప్పాడు. ఇది రాజకుమార్తె, కానీ ఇప్పుడు దాని సౌందర్యము తొలగిపోయింది అని చెప్పాడు. మీరు చూస్తే అసలు ఈ గ్రంథాన్ని మీరు చదివితే పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరం పరమగీతంలో అంటాడు కదా, పావుర స్వరం వినబడుతుంది, ప్రియుడు వస్తున్నాడు అని చెప్తాడు. పరమగీతానికి విలాప వాక్యానికి చాలా తేడా ఉంది. పరమగీతంలో మనము ప్రియుని స్వరం, పావుర స్వరం వింటాం. కానీ విలాప వాక్యంలో పెండ్లి కానీ, ఆర్భాటం కానీ, ఉత్సవం కానీ ఇవేవి ఆ ఇంట్లో లేవు. ఎందుకు చేశాడు ఇదంతా? ఇలాగా ప్రభు చెప్పాడు, ఎవడైనాను దేవుని సంఘమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. అసలు ఈ అధ్యాయం మీరు చదివితే, ఈ గ్రంథం మీరు చదివితే ఇందులో అంటాడు, దాని వీధుల్లో పిల్లలు ఆడుకోవట్లేదు అంటాడు. దాని వీధుల్లో పిల్లలు ఆడుకోవట్లేదు. పిల్లలు ఆడుకోవటం, ఆ పట్టణం అసలు ఎలా ఉండేది అంటే అది జనభరితమైన పట్టణం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో అంటాడు, ఎంతవరకు నేను చెవులు మూయించాలి, ఎంతవరకు వారి మనస్సును నేను మూయించాలి, కన్నులు మూయించాలని అడిగితే 11వ వచనంలో ఎన్నాళ్ళ వరకు అని అడిగితే చెప్తాడు 12లో, నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అంటాడు. చూసారా, ఆర్భాటం ఏమైంది, ఉత్సవం ఏమైంది, ఒకప్పుడున్న ఆ ఇంటిలో ఉన్న ఆ గొప్ప హడావిడి ఏమైంది, ఇదంతా ఎందుకు లేదు? వీళ్ళు దేవుని ఇంటిని పాడు చేశారు. కాబట్టి ఇటువంటి పాపంలో వారు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ ఆ విషయాల్లో పశ్చాత్తాపడాలి కానీ వాటిని సమర్థించుకోకూడదు. ఇప్పుడైనా పశ్చాత్తాపడి మేము దేవుని సంఘాన్ని పాడు చేసిన మాట వాస్తవం, దేవుని పనిని పాడు చేసిన మాట వాస్తవం, ఇందువల్ల దేవుడు మమ్మల్ని మొత్తాడు అని చెప్పి ఒప్పుకోవాలి తప్ప మళ్ళీ దాన్ని ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేస్తే మనము మన జీవిత దినాల్లో ఇక ఆయన కార్యాలు మనం చూడలేం. కానీ ప్రభు చాలా కనికరం గలవాడు. మీరు పశ్చాత్తాపడిన వారిని, మారు మనసు పొందిన వారిని, క్షమాపణగా వేడుకున్న వారిని దేవుడు వెంటనే క్షమిస్తాడు. మీరు గారడీ సీమోన్ విషయంలో పేతురు చెప్పిన మాట అదే. ఏమన్నాడు చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో క్రొత్త నిబంధనలో 22, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. ఒకవేళ అని ఎందుకన్నాడంటే అసలు వీడికి మారు మనసు రావాలిగా ఫస్ట్. ఎందుకంటే మారు మనసు కూడా దేవుడు అనుగ్రహించేది. తిమోతి 2వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పాడు. కాబట్టి నువ్వు మారు మనసు పొందు, ఈ చెడుతనం మానుకో. ఏంటి ఈ చెడుతనం అంటే ఆత్మవరాన్ని డబ్బులు పెట్టి కొనాలనుకున్నాడు. దాన్ని అసలు సహించలేదు వాళ్ళు సహించకుండా ఏమన్నారంటే నీవు దుర్నీతి బంధకాల్లో ఉన్నావన్నారు. దుర్నీతి బంధకాల్లో ఉన్నావు, ఘోర దుష్టత్వంలో ఉన్నావు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయింది కాదు అని చెప్తూ ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పారు. కొందరు బయట సంఘాన్ని పాడు చేసే రాజకీయాలు చేస్తారు, వచ్చేసి మైక్ పట్టుకొని ధైర్యంగా పాటలు పాడేస్తారు. ఇవన్నీ దేవుడు చూడనా? కొందరు జరుగుతున్న పరిచర్యకు అడ్డులు ఆటంకాలు ఏర్పాటు చేసేసి మళ్ళీ ఇందులోకి వచ్చి ప్రభువా నీ దాసుడు నిలబడుతున్నాడు, ఆత్మతో నింపి వాడుకోమని ప్రార్థన చేస్తారు. ఇవన్నీ వీళ్ళ దృష్టిగా ఏంటంటే ప్రభు గుడ్డివాడు, ప్రభు ఏం చూడడానుకుంటారు. ప్రభు ఎంత కీన్ అబ్జర్వర్ అంటే, ఆయన ఎంత స్పష్టంగా చూశాడంటే మీరు చూడండి, యెజబేలు గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు, 2వ అధ్యాయం వచ్చిన 10, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే ముందు
ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఒక చిన్న సందర్భం వచ్చింది అనమాట. ఎందుకంటే నువ్వు ఆ, పరిచయ విషయంలో ఇంత ముందున్నంత ఆసక్తిగా ఈ విషయాల్లో ఉండట్లేదంటే ఒకటి అన్నారు. ఆయన ఎందుకు అన్నారు తెలియదు కానీ ఎప్పుడు అలా అనలేదు కానీ అన్నారనమాట. ఏమనంటే దేవుడు చిక్కాల విషయంలో ఏ న్యాయం చేశాడు రా అని అడిగాడు ఒకసారి నన్ను. అసలు నేనేమో ఆలోచిస్తున్నాను అనేది నేను ధైర్యంగా గట్టిగా చెప్పాను. దేవుని తీర్పు ఆలస్యము కాదు, దేవుడు ఖచ్చితంగా న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే ఏ పీడి సుందరరావు గారి బోధలేని చిక్కాల సంఘాన్ని సాతాను గడు పాడు చేయించాడో అదే పీడి బ్యాచ్లో నుంచి అనేకులను దేవుడు విమోచించడానికి నాకు కృపనిచ్చాడు. చాలామంది జన్మ పాపము లేదు అని నమ్మే సిద్ధాంతాలకు చెందిన వారందరూ కూడా మనుషుడు ఆదాము అవిధేయత వల్ల పాపి అని ఒప్పుకోవటానికి వారికి సరైన తలంపులు అందించి బయటకు తీసుకురావడానికి దేవుడు కృపనిచ్చాడు. సో నేను నమ్ముతున్నాను మరలా దేవుడు చిక్కాలను ఓపెన్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అబ్రహాము దినాలలో ఉన్న బావులను ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసినా కూడా దేవుడు ఇస్సాకుకు మరలా బావులను తిరిగి ఇచ్చాడు. ఇన్ని పరిచర్లు ఇచ్చిన దేవుడు చిక్కాల్లో చిక్కులన్నీ తొలగించి ఖచ్చితంగా పరిచర్య ఇస్తాడనమాట. కాబట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆనందాన్ని తిరిగి రావటం మా నాన్నగారు ప్రభు దాన్ని నిద్రించక ముందే చూశారు, కానీ సుమంత్ రావటం చూడలేదు. ఇప్పుడు అక్కడ పరిచర్య జరగటం కూడా మనం చూడబోతున్నాం. దేవుడు ద్వారం తెరుస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. కారణం ఏంటంటే మీరు యథార్థంగా ఒక విషయం తెలుసుకోండి, దేవుడు తన సంఘాన్ని వాచ్ చేస్తున్నాడు. నేను అగ్ని జ్వాల వంటి నేత్రాలు గలవాడిని అన్నాడు. సంఘాలు పాడు చేసే వాళ్ళతో కలిసి భోజనం చేయటం కానీ, వాళ్ళతో స్నేహాలు చేయటం కానీ. ఇంకోటి చెప్తాను, కొన్నిసార్లు ఈ యెజబేలు ఎలాంటిదంటే అది సంఘాన్ని పాడు చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. సో దాని జోలికి వెళ్ళకండి, దానితో కలిసి సుభోజనం చేయకండి, అది దొంగ మెట్ట అని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే దానితో వ్యభిచరించిన వారందరినీ 22 నేను మంచం పట్టిస్తానన్నాడు. అనారోగ్యాలు చాలాసార్లు మనకి చావునకు లోనైన శరీరాన్ని బట్టి వస్తాయి, కానీ దేవుడు మంచం పట్టిస్తాడని తెలుసా మీకు? క్రొత్త నిబంధనలో ఆ విషయాన్ని ఎప్పుడైనా మీరు చదివారా? సంఘాలు పాడు చేస్తున్నవారు, ఆత్మకు విరోధంగా లేస్తున్నవారు, శకునము మంత్రము లేని ఇంటి మీదకు దాడికి వస్తున్నవారు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు మంచం పట్టిస్తాడు. బాగానే ఉందండి, ఇతడు బాగానే ఉన్నాడండి, ఉండి ఉండి ఏం రోగం వచ్చిందో, మాయ రోగం వచ్చింది, లేవలేకపోతున్నాడు అంటారు. ఎందుకు వచ్చింది ఈ రోగం? ఆలోచన చేయండి. ఏం చేశాడు? ఏం చేసింది? దేవుని పనిని పాడు చేశాడు. దేవుని పనిని పాడు చేసిన తర్వాత దేవుడు అతన్ని మొత్తాడు. కొందరికి దేవుని కార్యాలు ఆగిపోయినాయి, దాంతోపాటు కొంతమందిని దేవుడు మొత్తుతాడు అనమాట. దేవుడు మొత్తితే కొన్నిసార్లు మతిమరుపు కూడా వచ్చేసింది, ఏ సంగతులు గుర్తుండవు, ఏమీ అర్థం కావు. సో దేవుడు మొత్తకుండా సరిచేసుకోండి. మారు మనసు పొందాను అని చెప్పొద్దు, మారు మనసు పొందండి, ఏమి నష్టపోము. ఇక్కడ విషయం ఏంటంటే గలతీ పత్రిక 5:2 ఏమన్నాడు? క్రీస్తుకు వేరుగా ప్రయోజనం ఏమీ లేదు మనకు అన్నాడు. ద్రాక్షవల్లికి వేరైతే అట్టి వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో వేస్తారని చెప్పాడు. కాబట్టి ఎండిపోవటం ఖాయం, కాలిపోవటం ఖాయం. వేరుగా ప్రవర్తించిన వాడు సామెతలు 17:1 స్వేచ్ఛానుసారుడు. రాత్రి కూడా తణుకుల వర్తమానంలో నేను జ్ఞాపకం చేశాను. రోమా 8:1 విని వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గృహ నిర్వాహకత్వానికి లోబడాలనే ఆశ వాళ్ళలో ఉండదన్నమాట. నేను నిన్న రాత్రి చెప్పే కదా, ఒకళ్ళు సేవకుడికి అసలు చెప్పాల్సిన అవసరమే ఉంది. గృహ నిర్వాహకత్వమే లేకపోతే సేవకుడు చెప్పాల్సిందే ఉంది. నేను నిన్న రాజేష్ గురించి కూడా సరదాగా ఎగ్జాంపుల్ గుర్తు చేసి అదే చెప్తున్నాం. మళ్ళీ నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నా, నువ్వు ఏదైనా ప్రయాణానికి వెళ్తున్నా, నువ్వు ఒక వివాహం విషయంలో ప్లాన్ చేస్తున్నా, అన్నీ నువ్వు సేవకునికి చెప్పాలి. ఎందుకంటే అతడు వాక్యం చెప్తేనే కదా మనకు వాగ్దానాలు వచ్చినాయి. ఇది ప్రభు రాత్రి చెప్పాడు గలతీ 6:7. సమస్త సద్విషయాల్లో ఉపదేశించే వారితో మనం పాలువారుగా ఉండాలి. మేలులన్నీ పొందిన తర్వాత, మర్మములన్నీ బయలుపరచబడిన తర్వాత చెప్తే ఎక్కడ వద్దంటారు, చెప్తే ఎక్కడ ఆటంకపరుస్తారని చెప్పి దాచి చెప్పేవాళ్ళు లేదా అసలు చెప్పకుండా ఉండేవాళ్ళు
మీ అందరితో ప్రభు ఏం చెప్తున్నాడంటే దేవుడు సంఘాన్ని వాచ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మీకు తెలియ కొంతమందితో స్నేహానికి వెళ్తున్నారు, వాళ్ళతో స్నేహం చేయొద్దు. ఎస్సోన్ గెబర్ దగ్గర యెహోషాపాతు ఓడలు ఎందుకు బద్దలైపోయినాయి? ఎస్ఎన్ గెబర్ దగ్గర యెహోషాపాతు ఓడలు ఎందుకు బద్దలైనాయి? అహమరాజుతో స్నేహం చేశాడు. ఇశ్రాయేల్ రాజుతో స్నేహం చేశాడు. ఇశ్రాయేల్ రాజుతో స్నేహం చేయకూడదా? చేయకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యము యోధా ఇంటి మీదకు తిరుగుబాటుకు లేచారు, దావీదు మీదకు తిరుగుబాటు లేచారు. ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. నాకేంటో నన్న వాక్యం వినబుద్ధి అవట్లేదు, నాకు వాక్యం అర్థం కావట్లేదు, అర్థమైనా గుర్తుండట్లేదు, ఎంత ప్రయత్నించి రావట్లేదు. నువ్వు స్నేహం ఎవరితో చేస్తున్నావు? సంఘాన్ని పాడు చేసే వాళ్ళతో నీకేం పని? దుర్నీతి పరులతో నీకెందుకు సుభోజనము? ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారో ఆ చరిత్ర నువ్వు తెలుసుకోవాలి. చెప్పాడు స్పష్టంగా. చిన్న వయసులో ఉండగానే నువ్వు యుద్ధానికి వచ్చావు. దావీదు ఇంటి వారితో దేవుడు ఉప్పు నిబంధన చేశాడు, ఆ విషయం నీకు తెలియదా? ఇవన్నీ జ్ఞాపకం చేశాడు. కాబట్టి మీరు వీటిని ఆలోచన చేయండి. ఒకటేనండి, దేవుడు 3 విషయాల్లో మనల్ని శిక్ష చేసినప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. 1 చెవులు, 2 కన్నులు, 3 మనసు. ఈ 3 ఆయన పట్టుకుంటే మీరు ఇంక గింజుకున్నా ఏమవుదే. చెవులు మనకు రావు, మనసు రాదు. అపోల్లోను కూర్చిన సంగతి ఏదనగా, నేను అతన్ని చాలా బతిమాలుకుంటుని కానీ అతనికి మనసు లేదా అన్నాడు. వీలైనప్పుడు అతడు వచ్చునా అన్నాడు. మనసు లేకపోతే మనం కూడా ఏం చేయలేం కదా. అసలే ఈ ఉదయం వాక్యం ఎవరు చదువుతారంటే ఒకరు చదివారు, నిన్న ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశారు, వాక్యం చదవండి అంటే చదివారు. అదే మనసు లేదనుకోండి, మనం ప్రార్థన చేస్తామా? చెయ్యం కదా. వాక్యం చదువుతామా? చదవం కదా. వింటామా? వినలేం కదా. సో ఈ పరిస్థితులు మనకు రాకూడదు అనమాట. ప్రభువు మీకు సహాయం చేయను గాక. మీరు ఎవరితో సమ్మతిస్తున్నారో, ఎవరితో సహవాసం చేస్తున్నారో, ఎవరితో స్నేహం చేస్తారు. యేసు ప్రభు వచ్చేదాకా ఓపికగా ఉండండి. ప్రభు వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు దాకా ఓపికగా అంతం మట్టుకు, నిన్న ఉదయం మనం చెప్పుకున్నాం కదా, తుదమట్టుకు క్రీస్తులో నిలిచి ఉండండి, ఈ ఇంటిలో నిలిచి ఉండండి, దేవుని మేలు పొందండి. మనం ఎవరికి శత్రువులం కాదు. ఒక విషయం తెలుసా? మనం సత్యపక్షంగా నిలబడితే, మనం ఆశీర్వదించబడితే మనం అనేకులకు దీవెనగా ఉండొచ్చు. ఇస్కరియోతు యోధాకు కూడా యేసుప్రభు ఆశీర్వాదకరమే, కానీ యోధా పొందుకోలేదంతే. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఎవరికో విరోధులుగా తయారు చేయడు. దేవుడు మిమ్మల్ని అందరికీ ఆశీర్వాదంగా తయారు చేస్తాడు. కానీ మీరే దేవుని ఇంటి మీదకి తిరుగుబాటుకు రాకూడదు అనమాట. ఇంతవరకు కలిసి భోజనం చేశాడు, రొట్టె మొక్క పుచ్చుకొని బయటకు వెళ్ళి ఆ బొంట రోజులతో తిరిగి మళ్ళీ వస్తున్నాడు. యేసుప్రభుకి ఎదురొచ్చి గెత్సేమనే తోటలో యేసుప్రభు ఎవరో చెప్తున్నాడు వాళ్ళకి. ఏమని? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసుప్రభు, మీరు ఆయన పట్టుకోండి అని చెప్తున్నాడు. అసలు ఇంత ద్రోహం ఉంటుందా చెప్పండి? అందుకనే అపోస్తల కార్యాల్లో ఒక మాట అన్నాడు, అది చదివి మనం ఆగుదాం. ఆఖరి వచనం, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. ఒకసారి మీరు 16వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు ఎలా రాయించాడో ఒకసారి మీరు చదవండి. అపోస్తల కార్యాలు 1:16ని పరిశుద్ధాత్ముడు ఎలా రాయించాడో మీరు చదవండి ఒకసారి. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. మళ్ళీ చదవమ్మా. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి యోధా గురించి ఎప్పుడైనా ఇంట్రో ఉందా? యోధాను గురించి ఇటువంటి ఉపోద్ఘాతం ఉందా? ఏముంది సువార్తల్లో? యోధా ఇంకా తప్పు చేయకముందే యోధా గురించి ఏముంది? ద్రోహియోగ ఇస్కరియోతు యోధాను. కానీ పరిశుద్ధాత్ముడు ఇంటెన్షనల్గా ఇక్కడ ఏం రాయించాడు తెలుసా? ప్రభువును పట్టుకునే వారికి త్రోవ చూపిన యోధా. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ జరిగిద్ది అనమాట. ఆ ఇన్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి అంటాడు, మీరు మార్గంలో ఉండకూడదు, సాయంకాలం అయింది, రాత్రి అవుతుంది, మీరు రండి అని చెప్తాడు. పట్టణంలోకి త్రోవ చూపిస్తాడు. నపుంసకుడికి ఫిలిప్పు ప్రభువులోనికి త్రోవ చూపిస్తాడు. కానీ ఇస్కరియోతు యోధా లాంటి వారు యేసు ప్రభువుని పట్టుకోవడానికి త్రోవ చూపిస్తారనమాట. ఎందుకంటే ఆయన పట్టుకోవాలంటే సాతాను వీడిని పట్టుకున్నాడు. సో ప్రభునందు ప్రియులారా, రికార్డ్స్ ఎంత క్లియర్గా ఉన్నాయి. ఈ రికార్డు రాసినవాడే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన రికార్డు చదివాడు, గుర్తుపెట్టుకోండి.
ఈ రికార్డు రాసినోడే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన రికార్డు చదివేవాడు. కాబట్టి ఆయన స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి, ఆయన రచనా శైలి ఎలా ఉంటుంది, ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన రాసే విధానం ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది. లేఖనం చదవండి, అర్థం చేసుకోండి. ఆయన గ్రంథాన్ని ఎలా రాస్తాడంటే, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధ. ఈ సంగతి నేను బయటికి రావు అనుకుంటున్నావు కదా. నువ్వు ఎక్కడెక్కడ ఎవరితో స్నేహం చేసావో, ఎక్కడ సుభోజనం చేసావో, ఇవన్నీ ప్రభు రాస్తాడండి. అది బయటికి తెస్తాడు. ఎందుకంటే అది జరగకముందే నిన్ను పశ్చాత్తాపడమన్నాడు. అన్నాడా లేదా? మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏం చెప్పారు? న్యాయ సభకు వెళ్ళకముందే నీవు దారిలో ఉండగానే నీ సహోదరుని మీద నీకు ఏదైనా ఉంటే అక్కడే సెట్ చేసేసుకో. లేదంటే విమర్శలోకి వెళ్ళినప్పుడు విమర్శలో నువ్వు తేలిపోతావు. ఇంకా మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి రాలేదు, ఇంకా కొంత సమయం ఉంది, ప్రభు రాలేదు. కానీ వచ్చే రోజును కానీ ఇదిగో ఇటువంటి వచ్చిన ఏదైనా తీశాడు అనుకోండి, ప్రభువా నీకెలా తెలుసు అని అన్నావు అనుకో, తుయితేరా సంఘంతో ఏం చెప్పాను నేను? అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడు. నా సంఘాన్ని నేను కాచుకోలేనా, చూసుకోలేనా, ఎవరు ప్రవేశించారు, ఏం చేశారు అన్నీ గమనిస్తున్నాడు ఆయన. ముందు వెనక మాటుగాండ్రను పెట్టిన ప్లాన్లు కాదు ప్రభువి. ప్రభువు ప్లాన్లు అన్నీ ఎలా ఉంటాయంటే ప్రార్థన, ఆర్భాటం, బోర్లు ఊదుట. సో ప్రభు పద్ధతి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్ముడు క్రీస్తులోనికి త్రోవ చూపుతుంటుండగా ఇస్కరియోతు యోధ ప్రభువుని పట్టుకోవడానికి త్రోవ చూపేది. మరి మనం ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం? ఒక సంఘం పాడు చేసేవాడితో ఫోన్ మాట్లాడితేనే దెయ్యాలు వస్తాయంటే మీరు ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన విషయాలు ఇవన్నీ. దేవుని పనిని పాడు చేస్తున్న వారితో సంభాషణలు ఏంటండి, వారితో మనకు భోజనాలు ఏంటండి, వారితో వియ్యాలు అందించుకుంటున్నారేంటి? మీరు నెహెమ్యా గ్రంథం చదివారా? ఎజ్రా గ్రంథం చదివారా? దేవుని పనిని పాడు చేస్తున్న సన్బలట్టు, టోబియా ఎవరైతే ఉన్నారో వారిని అల్లుడుగా చేసుకున్నాడంట, వారితో వియ్యమందాడట. అందటమే కాదు, అల్లుడు గారికి మందిరంలో ఒక గది కట్టించాడంట. ఏం చేశారు? ఖాళీ చేయించారు. ఎందుకు చేయించారు? దేవుని పనిని పాడు చేసేవాడు ఎలా మాట్లాడుతున్నాడండి? ఒక నక్క ఎగిరితే గోడ పడిపోద్ది అంటున్నాడు. అటువంటి వాడితోట మనం ఈమందించుకునేది. దేవుని వాగ్దానాన్ని అపహసించేవాడిని, పరిశుద్ధాత్మ వరాన్ని దూషించేవాడిని, పరిశుద్ధ దూతలను అవమానపరిచేవారితో మనకు వియ్యాలొద్దు. వారితో మనం ఈమందించుకోవాల్సిన అవసరం లేదు. వారితో మనకు స్నేహాలు వద్దు, వారితో మనకు సుభోజనాలు వద్దు. ప్రభు మీకు ఇట్టి కృప అనుగ్రహించునుగాక. చరిత్ర తెలుసుకుందాం. అటు 3 తరాలు ఇటు 3 తరాలు కాదు, 10 తరాలు చెక్ చేయండి. ఈ 10 జనరేషన్స్లో ఎక్కడైనా దేవుని మీద, సంఘం మీద తిరుగుబాటు చేస్తే ముందే చెప్పండి, మేము ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామండి. ఏమైంది? మాకు తెలిసిందండి, మీరు సంఘానికి విరోధంగా లేచారంటగా, సంఘాన్ని పాడు చేశారంటగా, మాకు తెలిసింది, మాకు ఈ సంబంధం వద్దు అని చెప్పారు. అటువంటి జనరేషన్ బెంజమిన్ జనరేషన్లో వస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ఆఖరి తరాన్ని దేవుడు భద్రపరచునుగాక. అందమైన అమ్మాయి కాదు, ఎందుకంటే రాజకుమార్తె సౌందర్యవంతురాలే, కానీ ఇప్పుడు చెంపల మీద కన్నీరు కారుతుంది. కాబట్టి అందంగా ఉందని అమ్మాయిని తెచ్చుకోకు. చెంపల మీద కారే కన్నీరుతో మొహం అందమంతా పోయిద్ది అమ్మాయికి. కాబట్టి విలాప వాక్యాలు తెచ్చుకోవద్దు, పరమగీతం తెచ్చుకోండి, పరమగీతాన్ని అనుభవించండి. ప్రభు మీ కట్టు కృప దయచేయను గాక. ఇలా తెలుసుకోండి. రెబ్కా గురించి తెలుసుకోండి. ఆమె నీకు పోస్తాను, ఒంటెలకు నీళ్లు పోస్తాను అంది. అటువంటి మంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోండి. ఎగతాళి చేసి అల్లుళ్ళు తెచ్చుకోవద్దు, లోబడే కోడలు తెచ్చుకోండి. దేవుడు మీకు అటు కృప వివేచన దయచేయను గాక. ఈ కడవరి దినాల్లో దేవుడు అన్ని విషయాలు మనల్ని భద్రపరుస్తున్నాడు. పాస్టర్ గారికి చెప్తే సంబంధం క్యాన్సిల్ చేయించేస్తాడని నాకేం చెప్పకుండా మీరు ఏం చేసినా చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ సమస్త సద్విషయాల్లో పాలువారై ఉండమని చెప్పిన దేవుడే తెలియజేస్తాడు. రాత్రి నేను మరలా వాక్యం ద్వారా జ్ఞాపకం చేశాను. కాబట్టి ఏం చేస్తున్నా చెప్పండి. సేవకుడిగా నేను చెప్తాను, మీరు చేస్తుంది మంచిది కాదు, ఎందుకంటే వీళ్ళు సంఘాన్ని పాడు చేశారు, వీళ్ళు దేవుని పని పాడు చేశారు, అసలు మనకు వాళ్ళతో సంబంధం ఏంటి, వాళ్ళతో మనకు స్నేహం ఏంటి అని చెప్తాను. అప్పుడు మీరు మనసు సిద్ధంగా ఉంటారు, లేదా వ్యసన పడతారు. కాబట్టి వ్యసన పడిన యోహాను కుమారుడైన సీమోను గురించి కూడా రాత్రి విన్నాం కదా. వ్యసన పడతారు, లేదంటే సమ్మతిస్తారు. సమ్మతిస్తే ఆశీర్వాదకరం. సమ్మతించాడా? యెరొబోము సమ్మతించాడా? యుద్ధానికి వచ్చాడా?
అమ్మోనీయులు సమ్మతించారు, యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి వచ్చి ఓడిపోయారు. ఈ అధ్యాయంతో యెరోబాము పాఠం ముగించబడింది. రేపటి దినం మనం మరొక అధ్యాయంలో వర్తమానం విందాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టే మనం ప్రవర్తిద్దాం, సాగిపోదాం. ఎవరికైనా వాక్యం ఖచ్చితంగా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, కానీ మిమ్మల్ని దేవుడు ఎరిగి మీతో మాట్లాడాడని తెలుసుకోండి. ఎవరికైనా వాక్యం ఆదరిస్తే ప్రభుని స్తుతులు చెల్లించండి, ఎందుకంటే ప్రభు మన పక్షంగా ఉన్నాడు, అది మర్చిపోకండి. యెహోవా మాకు తోడై ఉన్నాడు, యెహోవా మా పక్షంగా ఉన్నాడని అబియా చెప్పినట్లుగా మనం చెప్పుదుము గాక. ఆమేన్. దేవుడు తన దాసులను వాడుకొని ఈ యొక్క దినవృత్తాంతాల 2వ గ్రంథం 13వ అధ్యాయం నుంచి దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన, ఆయన వారితో చేసినటువంటి భంగం కాలజాలని నిబంధన, నిత్యమైనటువంటి నిబంధన, ఆయన సంఘాన్ని అలాగే తన ఇంటిని ఏ విధంగా ప్రేమిస్తారన్న విషయాన్ని దేవుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా మన అందరితో మాట్లాడారు. ఏ విధంగా అయితే దేవుని యొక్క ఇంటికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి యెరోబాము, అలాగే యుద్ధానికి వెళ్ళకూడదు అని వారు ఎవరు అనేది గుర్తించి యుద్ధానికి వెళ్ళకూడదని ఎరిగినటువంటి అబియాని మనకి జ్ఞాపకం చేస్తూ, అయితే ఈ యొక్క నిబంధనలో ప్రాముఖ్యంగా నిబంధన గౌరవించి యథార్థంగా ఆరాధన చేసినటువంటి వారిని, యథార్థంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించినటువంటి అబ్రాహాము గారిని, అలాగే దావీదు గారిని ఏ విధంగా అయితే యథార్థమైన ఆరాధన చేసిన వారుగా వారిని రాసినట్టుగానే, అలాగే యెరోబాము విషయంలో కూడా ప్రతి చోట కూడా దేవునికి, సంఘానికి, దేవుని ఇంటికి విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రవర్తించినందుకు గాను ప్రతి చోట కూడా దృష్టాంతంగా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ రోజున మనం దేవుని యొక్క ఇంటికి, దేవుని యొక్క సంఘానికి సహకరిస్తున్నామా, సహకరిస్తున్నటువంటి వారితో మనం సహవాసం చేస్తున్నామా, లేదా దేవుని యొక్క సంఘాన్ని లేదా దేవుని యొక్క ఇంటిని పాడు చేసే వారితో మనం సహవాసం చేస్తున్నామా, ఎవరితో వీయమంతున్నాము, ఎవరితో సుభోజనం చేస్తున్నాము, ఈ విషయాలన్నింటిలో కూడా దేవుడు మన అందరితోటి ఈ యొక్క ఉదయకాలం మంది వర్తమానంతో మనందరితో మాట్లాడారు. కాబట్టి మనం చేసే సహవాసం కానీ, మనం చేసే స్నేహాలు కానీ, మనం ఎవరితోటి మనం పరిచయలో ముందుకు కొనసాగుతున్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని, తన ఇంటిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశానికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు, దేవుని యొక్క చిత్తంలోనే మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికలో సహకరిస్తున్న ప్రియులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా ప్రభు నాలుగు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం జరగబోయే మంగళవారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా సహకరించాలని ఉన్నవారు కూడా గ్రూప్ క్రియేట్ చేయబడింది వైజాగ్ కాన్ఫరెన్స్ కొరకు. దానిలో జాయిన్ అయ్యి దాని లింక్ కూడా గ్రూప్ లో పెట్టడం జరిగింది. దాని కొరకు సహకరించాలని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో కూడి ముగింపు చేసుకుందాం. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు, ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థించినట్లయితే మనం ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. లేనట్లయితే ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రశాంత్ ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకు ముగించుకుందాం. వందనాలు ప్రశాంత్. వందనాలు. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో మరొకసారి మేము మమ్మల్ని దర్శించిన విధమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, శ్రేష్టమైన సంగతులు నాయన, మా జీవానికి కూర్చిన సంగతులు నాయన మీరు మాకు అందించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లేఖనాల నుంచి నా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నా తండ్రి, నడిదిన గర్వించకుడి మాట్లాడారు నాయన. రాజ్యం స్థిరపరచబడిన తర్వాత రెహబాము దేవ మరి తొలగిపోయినట్లుగా, ధర్మశాస్త్రములు విసరించినట్లుగా మా తండ్రి మీరు మాట్లాడారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి రెహబాము ఎదిరించడం శక్తి లేనప్పుడు బాల్య దినంలో అందే ఆ దశలోనే
మరి యెరోబాము అయితే యుద్ధం తెగిస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. ఆయన దావీదుతో మీరు ఉప్పు నిబంధన నాయన భంగము కాజాలని నిబంధన మీరు చేశారు ప్రభువా. నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కానీ యెరోబాము నాయన దావీదు ఇంటి వారి మీదకి నాయన మరి యుద్ధానికి వస్తున్నట్టుగా చూస్తున్నాం. నాయన లేవీయులు దేవా మరి లేవీయులను త్రోసివేశారు, యాజకులను త్రోసివేశాడు ప్రభువా యెరోబాము. నాయన మరి తండ్రి అంతగా తెగించాడంటే ఖచ్చితంగా అతనుకున్న సంఖ్యాబలాన్ని బట్టి తండ్రి ఆయన గర్వించాడు. కానీ నాయన ఆ సంఖ్యాబలం తగ్గిపోయింది. నాయన మీరు దావీదు సంతతిని సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తారని నిబంధన చేశారు. దావీదు ఏనాడు కూడా తన విగ్రహార్థన చేయలేదు, శకునం చూడలేదు. నాయన మరి దావీదు యథార్థమైన ఆరాధన చేశాడు. అతనిలో విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏదీ లేదు. అంతేకాదు యాకోబు గాని అబ్రహాము కానీ వీరందరూ కూడా మా ప్రభు తండ్రి మరి యాకోబు అయితే అన్య దేవతల్ని పారవేసినట్టుగా మా తండ్రి ఇంటిని ఘనపరిచినట్టుగా మేము చూస్తున్నాం ప్రభువా. అబ్రహాం కూడా తండ్రి దేవుని పరిశుద్ధ దూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా మేము చూస్తున్నాం ప్రభువా. మరి తండ్రి ఎవరైతే పడిపోయిన దూతలకు అవకాశం ఇస్తున్నారు, అభిషేకించబడిన లేవీయులు సేవకులను తృణీకరిస్తున్నారు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తున్నారు, నాయన నిబంధనకు వేరుగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా వారు కళ్ళం త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెడుతున్నారు. నాయన నాయన ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటే బాగుంటుందని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మీకు వందనాలు ప్రభువా. దుర్నీతి అను పాపం చేసిన వారి నుంచి యేసుక్రీస్తు రాలేదని నాయన మీరు మాకు తెలియజేశారు ప్రభువా. యెరోబాము మాటుగానని పెట్టాడు, కానీ ఆ యొక్క సంగతులు తండ్రి అబీయా వారికి తెలిసినాయి తండ్రి. మీకు వందనాలు. ఆయా కాలంలో మా తండ్రి యాకోబు వంశం వారికి తండ్రి మీ కార్యాలు బయలుపరుస్తున్నారని రాయించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి మరి ఈ పరిచర్యలో కొనసాగుతున్న వారికి, నమ్మకంగా కొనసాగుతున్న వారికి విరోధంగా చేసి ఏది కూడా అది పనిచేయదని, అంతేకాదు వారి కార్యాలు బయలుపరచబడవని మీరు తెలియజేశారు. ఆయన మా ప్రభువా, దేవుని ఇంటిని పాడు చేస్తే ఖచ్చితంగా విలాప వాక్యంలో గ్రంథం రాసినట్టు తండ్రి దేవ మరి నిర్జల స్థలములు విస్తారం మగు వరకు వారి పరిస్థితి ఉంటుందని మీరు హెచ్చరించారు. మీకు వందనాలు నాయన. మీరు అగ్ని జ్వాలల వంటి కనులు కలిగి తండ్రి నాయన అంతరింద్రియంలోను హృదయంలోను మీరు పరీక్షిస్తున్నారు తండ్రి. కాబట్టి నా తండ్రి ఏ విషయంలో కూడా మా ప్రభువా మీ సింహాసనానికి విరోధంగా మేము ప్రవర్తించకుండా అభిషేకాన్ని గౌరవిస్తున్న కృపను దయచేయండి నాయన. నా తండ్రి ప్రతి దుర్బోధన మేము గుర్తుపట్టి ఖండించు కృపను దయచేయండి నాయన. వారి బల్ల యుద్ధ మేము మా తండ్రి దొంగ మెట్టలుగా మా బల్ల యుద్ధ ఉంటున్న వారిని కనిపెట్టి కృపను దయచేయండి నాయన. మా ప్రభువా, ఎవరితో స్నేహం చేయాలో నా తండ్రి, ఎవరు సువార్త సత్యం పక్షాన ఉన్నారో వారిని వెంబడించి కృపను దయచేయండి నాయన. ఎందుకంటే మా తండ్రి వినే చెవులు కోల్పోతే, చూసే కన్నులు కోల్పోతే, నా తండ్రి మనస్సు పాడైపోతే నా తండ్రి అది దుస్సహమైన వేదన ప్రభువా. అది మేము తట్టుకోలేము నాయన తండ్రి. కాబట్టి నా తండ్రి మా ప్రభువా, సత్యాన్ని అనుసరిస్తే మాత్రమే ఖచ్చితంగా మేము ఆశీర్వాద ఫలాలు, సమాధానకరమైన ఫలాలు అనుభవిస్తాం. కాబట్టి నాయన సత్యపక్ష నిలబడి కృపను దయచేయండి. మీ కార్యములు మేము అనుదినం తండ్రి గ్రహిస్తూ సంభవించబో సంగతులు ఆత్మ ద్వారా ఎరిగే కృపను దయచేయండి నాయన. మీరు ప్రతి లెక్క రాయించారు, యూదాను గురించి రాయించారు, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన వాడని. నేను మేము ఏం చేస్తున్నామో ఖచ్చితంగా న్యాయపీఠం ఎదుట అన్ని బయటకు వస్తాయని మీరు తెలియజేశారు ప్రభు. కాబట్టి మేము దారిలో ఉండగానే మా ప్రతివాదితో సమాధాన పడి ఆ యొక్క ప్రవర్తన కలిగిన కృపను దయచేయండి. మా పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఉపజెప్పవలసిన వారు వాళ్ళు మా ఆత్మలు కాయచున్నారు. కాబట్టి నా తండ్రి వారిని వెంబడిస్తున్న మేము వారి దుఃఖం కలగకుండా ప్రవర్తించిన కృపను దయచేయండి. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలసిన కృపను దయచేయండి మా ప్రభుత్వ ద్వారా మేము ఇంకా మరింత గ్రహింపు కలిగి ఆ గ్రహింపు యొక్క సకలేశ్వర్యాన్ని అనుభవిస్తూ ఇంకా జీవించే కృపను దయచేయండి. మనం బలపరచండి నాయన. వేరొక పొలంలో ఏరుకొట్టకపోవద్దన్నావు ప్రభువా మా తండ్రి. అవును తండ్రి, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు మేము
మేము వచ్చాం, మాకు ఇక్కడ సంపూర్ణమైన బహుమానం ఉందని ఎరిగి మేమందరం తండ్రి కథలను వారిగా స్థిరంగా ఉండే కృపను దయచేయండి. మా ప్రభావ మీరు ఈ పరిచయం మీరు దీవిస్తున్నారు, అనేక మందిని లేపుతున్నారు ప్రభావ, అనేక చోట్ల ప్రవేశం ఇస్తున్నారు, ద్వారాలు తెరుస్తున్నారు, అనేకులను మీరు దర్శిస్తున్నారు. సాక్ష్యాలు వింటున్నప్పుడు మా ప్రభావ అతని వారి జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు ప్రభావ. ఇంతవరకు మరి తండ్రి మీరు ఆత్మ సహాయాన్ని ఇచ్చి ఈ సేవకుని వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన పరిచర్య అంతలో మీ తోడుగా ఉండండి. మరొకసారి వైజాగ్ ప్రాంతంలో మీరు చేయబోయే కాన్ఫరెన్స్ విషయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి రోమా 8:11 బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఆ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నారు, అలాగే సముద్రాన్ని కంపిస్తా అన్నారు. దాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన కార్యాలు మా తండ్రి మేము చూడబోతున్నామని నిరీక్షిస్తున్నాం ప్రభువా. ఈ దిన సాయంకాల సమయంలో జరిగే పరిచయం అంతని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చక్కని సంగతులతో మీరు మమ్మల్ని దర్శించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు కూడిక నడిపించిన ప్రియుల్ని బట్టి, శ్రద్ధగా వాక్యం విన్న దేవుని సేవకులను సేవకులను బట్టి, అలాగే ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి, కూడిక నడిపించిన ప్రియ సహోదరులను బట్టి, అలాగే వాక్యం అందించిన దైవజనుని బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తోత్రాలు చెల్లించి కూడిక ముగింపు చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికి వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన